హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది నీ యూట్యూబ్ ఛానల్ కాదు నాది అయితే చెప్పు. ఐ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. దాని పేరు వచ్చి బెస్టీస్ ఫ్యామిలీ. హలో అందరికి హలో హలో, బెస్టీస్ ఫ్యామిలీ ఏంటి? మధ్యలో నా పేరు ఎందుకు వచ్చింది అక్కడ? 143 బెస్టీస్ కాదు, బెస్టీస్ ఫ్యామిలీ అది. అయినా సరే బెస్టీస్ అనేది మాత్రం రాకూడదు. రేపేది నువ్వే ఎదవ వేషాలు వేస్తే అందరూ తిరిగి నా మీదకే వస్తారు. ఎవరు రారాలాగా. చూడు, తమ్ముడు తమ్ముడు ప్యాకెటే. నీ ఛానల్ నీదే, నా ఛానల్ నాది. నా సబ్స్క్రైబర్స్ నారే, నీ సబ్స్క్రైబర్స్ నీదే. నీ డబ్బులు మాత్రం నాది. ఏమంటావు? అదేంటి? అదే మరి. సరే గాని ఇప్పుడు ఇవన్నీ కహానీలు బాగానే చెప్తున్నాడు, కానీ అసలు నా చిన్న కొడుకు గురించి నేను చెప్పాలి కదా పూర్తిగా. వాడి గురించి, వాడి హిస్టరీ అంతా మీ ముందు చెప్తా. వెయిట్. నాకు ఇద్దరు కొడుకులండి. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు. నా పెద్ద కొడుకు అమ్మ మాట దాటని వాడు. నా చిన్న కొడుకు అమ్మని ఎదిరించేవాడు అనమాట. యాక్చువల్లీ నా చిన్న కొడుకు కాదు, దొంగ నా కొడుకు. వాడేంటంటే వాడు ఒక మాట మీద నిలబడేవాడు కాదు. ఒకప్పుడు వాడు ఏదైనా వచ్చి చాలా ధైర్యంగా నిజాయితీగా ఏదైనా ఎదుర్కొనేవాడు. అబద్ధం అన్న మాట వాడు మాట్లాడేవాడు కాదనమాట. ఇప్పుడు నోరిప్పితే అబద్ధం వాడు. నెక్స్ట్ ఇంకంటే చాలా మంది ఫ్రెండ్షిప్ కొంచెం తెలుసు కదా, కొంచెం ఏజ్ వచ్చేసరికి ఫ్రెండ్షిప్ ఎట్లా చేస్తారో చిన్న చిన్న మార్పులుగా వచ్చిందనమాట. యాక్చువల్లీ నా పెద్ద కొడుకుని నేను కనేటప్పుడు అంత ఇబ్బంది పడలేదు. మా చిన్న కొడుకుని చక్కగా వెళ్ళి ఒక ముహూర్తం చూసుకొని వాడిని కన్నాను అనమాట. అంటే మంచి ముహూర్తం చూసుకొని, ఒక పంతులు గారికి కూడా చిన్నప్పుడు చూపిస్తే మీ అబ్బాయి జాతకం ఎవరికి చూపించొద్దు, మీ అబ్బాయి కింగు అని చెప్పి అన్నాడు. తర్వాత తెలిసింది ఇప్పుడు వాడు బొంగు అని చెప్పి. ఏ విషయాన్నైనా సీరియస్ గా తీసుకునే తత్వం వాడు కాదు. వాడుకున్న హ్యాబిట్స్ లో ఫస్ట్ హ్యాబిట్స్ ఏంటంటే నైట్ మేలుకుంటాడు, పొద్దున్న పడుకుంటాడు. సెకండ్ హ్యాబిట్ ఏంటంటే నేను పడుకున్నప్పుడు నా ఫోన్ పే తీసుకొని డబ్బులు వేసుకుంటాడు. వాడు నాతో 2 సార్లు మాట్లాడతాడు. ఒకటి మమ్మీ రీఛార్జ్ అయిపోయిందని, నెక్స్ట్ వచ్చి పెట్రోల్ అయిపోయింది మమ్మీ డబ్బులు ఇమ్మని చెప్పి 2 సార్లే మాట్లాడతాడు. వీడు చాలా మందితో పోటీ పడతాడు. అంటే చదువుకున్న వాళ్ళతో కాదు. మమ్మీ వాళ్ళకి PS5 ఉంది, నాకు PS4 ఉందని చెప్పేసి నా దగ్గరికి వచ్చి డిస్కషన్ పెడతారు అనమాట. వాడికి గేమింగ్ అంటే చాలా ఇష్టం. ఆ గేమింగ్ కోసం 3 పూటలు తినాల్సింది ఒక పూటే తింటున్నాడు. పెద్దగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడనమాట. యాక్చువల్లీ దానికి కారణం ఏంటంటే కరోనా టైంలో బయటకి ఎక్కడికి పంపించకుండా ఇంట్లోనే ఉంచాను. ఆ టైంలో వాడు బాగా గేమ్‌కి అడిక్ట్ అయిపోయాడనమాట. అప్పటి నుంచి ఎవరొచ్చినా పెద్దగా పట్టించుకోకపోవడం, మాట్లాడడం అనేది చాలా తక్కువ. వాడు ఎవరితోని మాట్లాడతాడు అంటే మాట్లాడేదానికన్నా పోట్లాడతాడనమాట. ఒక గ్యాంగ్ దగ్గరికెళ్ళి కొట్టుకొని వాళ్ళకి 4 దెబ్బలు కొట్టి ఒక చెయ్యి ఇరగ్గొట్టుకొని వస్తాడు. మొన్న రీసెంట్‌గా వాడికి చెయ్యి ఇరిగింది కదా! ఆ చెయ్యి ఇరిగితే నేనేమనుకున్నాను, ఏదో దేవుడి దర్శనానికి వెళ్ళాను మమ్మీ, వెళ్తూ పదో మెట్టు నుంచి పడిపోయానని చెప్పాడు. యాక్చువల్లీ అది కాదు. నలుగురొచ్చి ఈయన్ని కొడితే ఈడు నలుగురికి కొట్టాడంట. అప్పుడు నాకు అర్థమైంది ఈయన్ని బయటకు పంపిస్తే వేరే రకంగా ఉంటదని. అప్పటి నుంచి కొంచెం బయటకు పంపించడం నేను తగ్గించేశాననమాట. నేను ఎందుకు ఇవన్నీ అక్క ఒక్క గుడ్ హ్యాబిట్ చెప్పలేదక్క నువ్వు అని మీరు అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ వాడు ప్రతి తల్లికి వాళ్ళ కొడుకు గురించి ఒక పాజిటివ్‌నెస్ ఉంటదనమాట. ఎందుకంటే ఇప్పుడు చెడిపోతారని ఎవ్వరు అనుకోరు. కాకపోతే ఆ చెడిపోతున్నప్పుడే మనం వాళ్ళని కొంచెం దారిలో పెట్టొచ్చు. ఏ రోజు కూడా నాకెప్పుడు మమ్మీ నాకు ఈ ప్యాంట్ కావాలి, ఈ షర్ట్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అడిగేవాడే గానీ, ఏ రోజు కూడా నేను బాగుపడతానమ్మా అని కూడా ఎప్పుడు అడిగేవాడు కాదు. అలాంటిది యూట్యూబ్ ఛానల్ గురించి అడిగేసరికి నాకు ఒక రకంగా ఆలోచించవలసిన అవసరం వచ్చిందనమాట. ఎందుకంటే వీడు కొంచెం పాడవుతున్నాడన్న టైంలోనే నేను జిమ్‌లో జాయిన్ చేశాను. అప్పటి నుంచి కాస్త దారిలో పడ్డాడు. ఎంత అంటే గుడ్డి కన్నా మెల్లనయ్యం అన్నట్టు దారిలో పడ్డాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కనుక నేను వీడికి క్రియేట్ చేసిస్తే, వీడు ఏదో ఒక వ్యాపకం ఉంటుందనమాట. ఓహ్! సోనీ ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి, ఈ షార్ట్ వీడియో పోస్ట్ చేయాలి, ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేయాలంటే నేను ఇలా చేయాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ షార్ట్ వీడియో కోసం నేను ఇలా చేయాలని వాడు దాని మీదకి ఒక వ్యాపకం వెళ్తుంది. అప్పుడు కాస్త కొంచెం బయటవి తగ్గుతదన్న చిన్న ఆలోచనతోటి, అదేంటక్క నువ్వు యూట్యూబ్ ఛానల్ నుంచి సంపాదిస్తున్నావేమో, అందుకే మీ కొడుక్కి ఇట్లాగా డబ్బుల కోసం చేపిస్తున్నావని మీరు అనుకుండొచ్చు. మీరు అనుకున్నా దాంట్లో తప్పులేదు. డబ్బులొస్తే నాకే కదా! నా ఇంటికే కదా వస్తాయి. యాక్చువల్లీ నా ఆలోచన అది కాదు. వాడు ఉన్న మైండ్ సెట్‌ని కాస్త తిప్పాలని చెప్పి ఏమంటారు? ఇంకొక ఆలోచన వైపు తిప్పాలన్న ఆలోచనతో పెడుతున్నాను. ఈరోజు చేస్తాడు, రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడో లేదో తెలీదు. కానీ వాడిని ఒక గాడిలో పెట్టాలి అనుకునే నేను సరే నాన్న నువ్వు లేక అడిగావు కాబట్టి మీకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయిస్తానని చెప్పి కాస్త ఈ వీడియో కోసం నేను సపోర్ట్ చేస్తున్నాను. కాకపోతే నా 143 బెస్టీస్ ఛానల్‌కి ఈ ఛానల్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. అక్కడ వేరే రకం బెస్టీస్ అక్కని చూస్తారు. ఇక్కడ కొడుకుతో ఉన్న తల్లిని చూస్తారనమాట. ఇందులో నేను ఎక్కడ లేకుండా అయితే ఆ ఛానల్ అసలు నడవదులేండి. దీనికి నా పెద్ద కొడుకు కూడా సపోర్ట్ చేస్తాడు. యాక్చువల్లీ నా పెద్ద కొడుకు చాలా డిగ్నిటీగా ఉంటాడనమాట. ప్రతి విషయంలో కల చేసుకోవటాలు లేకపోతే అట్లా. వీడికి సోషల్ మీడియా అంటేనే మా పెద్దోడికి అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే వాడిని కూడా దీంట్లో నేను కలుపుతా వీడియో తీస్తున్నాడు, నవ్వుతున్నాడు. సో
రేపటి నుంచి ఈ వీడియోలో నేను ఉంటాను. నేను కొంచెం చేతికి వాడి గురించి కొంచెం చెప్పాలి కాబట్టి మీకు చెప్పానన్నమాట. రేపటి నుంచి వాడి వీడియో వాడే తీసుకుంటాడు. వాడు ఏం చేస్తున్నాడు అనేది ప్రతిదీ వాడే మీకు పోస్ట్ చేస్తాడు. మీరు కొంచెం వాడు మారేదాకా ఒక పాజిటివ్ కామెంట్స్ పెట్టి, వాడికి ఒక మంచి మాటలు పెట్టి, వాడు చదివి నేను వినిపిస్తాను అన్నమాట. వీళ్ళు ఇలా నీ గురించి అనుకుంటున్నారు, ఇలా నువ్వు మారాలి అని చెప్పి కొంచెం వాడిని ఎంకరేజ్ చేస్తే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వాడికి ఒక మంచి కామెంట్ పెట్టి వాడి మైండ్ సెట్ని మారుస్తారని నేను కోరుకుంటున్నాను. నేను అక్క అయితే మీకు కొడుకుతో సమానం అన్నమాట. మీ కొడుకుని కూడా, నా కొడుకుని కూడా మీ చేతిలో పెడుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం అండి, దయచేసి నా కొడుకుని కొంచెం సపోర్ట్ చేయండి. రేపు పెద్ద లాంగ్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్. రాగాగు దా 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 చెప్పేసా రేపు లాంగ్ వీడియోలో కలుస్తానని. మా అమ్మ చెప్పినవన్నీ నిజం అని చెప్పు. చెప్పు. అవన్నీ కాదు. సిగ్గుపడకూడదు. రేపు లాంగ్ వీడియోలో కలుస్తాం, సరేనా? బాయ్.